హాయ్, నేను డాక్టర్ జి శిరీష, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ప్రాక్టీసింగ్ ఎట్ శిరీష నర్సింగ్ హోమ్, చందానగర్. మరి ఇప్పుడు వేసవి స్టార్ట్ అయిపోయింది, ఎండలు చాలా ఉంటున్నాయి. ప్రెగ్నెంట్ మదర్స్ ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో మనం తీసుకోవడం చాలా ముఖ్యం. మరి వేసవిలో దొరికే కొన్ని స్పెషల్ ఫ్రూట్స్ ఉన్నాయి, మరి వాటిని తీసుకోవచ్చా తీసుకోవద్దా అని చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకు సమ్మర్లో దొరికే స్పెషల్ ఫ్రూట్ వచ్చేసి తాటి ముంజలు, అంటే దీన్ని ఐస్ యాపిల్ అని కూడా అంటూ ఉంటాం. సో ఈ తాటి ముంజలను చూసినట్టయితే ప్రెగ్నెంట్ మదర్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో అన్ని ఒక పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని చెప్పొచ్చు, అన్ని మినరల్స్ ఉంటాయి దీంట్లో. సో ఫస్ట్ 3 నెలల్లో ఎక్కువగా వామిటింగ్స్, అలాగే కొంచెం ఎక్కువ నాజియా అంటే తిప్పినట్టు ఉండడం, సో ఎక్కువ ఫుడ్ తీసుకోలేకపోతూ ఉంటారు. సో దీంట్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాగే చక్కగా పొటాషియము, ఫాస్ఫరస్ ఇవన్నీ హై కంటెంట్లో ఉంటాయి. సో పొటాషియం అనేది ఈ వామిటింగ్స్ టైంలో ఫామ్ అయ్యే టాక్సిన్స్ అన్నింటినీ ఫ్లష్ అవుట్ చేసేస్తుంది బాడీ నుంచి. అలాగే డీహైడ్రేషన్ అవ్వకుండా దీంట్లో ఉండే వాటర్ అనేది ఆ మదర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో కాబట్టి తప్పనిసరిగా డైలీ ఈ సమ్మర్లో దొరికినప్పుడల్లా మీరు ఫ్రూట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే సెకండ్ ట్రైమిస్టర్లో చూసినట్టయితే బేబీ గ్రోత్కి కావాల్సినంత ప్రోటీన్, తర్వాత అలాగే కార్బోహైడ్రేట్, అలాగే అన్ని విటమిన్స్, ఇవన్నీ కూడా బేబీ గ్రోత్కి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ దీంట్లో ఉన్నాయి. అయితే థర్డ్ ట్రైమిస్టర్లో చూసినట్టయితే అంటే లాస్ట్ 3 నెలల్లో అప్పుడు బేబీ స్కిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో దానికి కావాల్సిన విటమిన్ ఏ, విటమిన్ ఈ ఒకటి, అలాగే విటమిన్ సి అంటే బేబీకి మదర్కి ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్ని ఇచ్చే విటమిన్ సి కూడా దీంట్లో పుష్కలంగా ఉంది. మరి దీంట్లో కావాల్సినంత బేబీ గ్రోత్కి ఐరన్, కాల్షియము అనేది కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఇది డైలీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీ డైలీ డైట్లో. ఇందులో ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. సో కాబట్టి లాస్ట్ 3 మంత్స్లో ఎక్కువగా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్ ఇండైజెషన్, కాన్స్టిపేషన్, సో ఇవన్నీ కూడా రిలీవ్ అయిపోయి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక 100 గ్రామ్స్ ఆఫ్ దీంట్లో ఓన్లీ ఒక 43 క్యాలరీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది చాలా లో క్యాలరీ ఫ్రూట్, మరి అలాగే చాలా పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్. కాబట్టి దీన్ని రోజు మీరు తప్పనిసరిగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో మీరు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.